ప్రాముఖ్యమైనటువంటి ఈ దినాన ఎన్నో పుట్టినరోజు సందర్భాలు, ఎన్నో ప్రసంగాలు మనము మాట్లాడడం జరిగింది దేవుని కృపను బట్టి. ఈరోజు కూడా ఈ పుట్టుకను బట్టి మరికొన్ని సంగతులు దేవుని యొక్క లేఖనాల నుండి మనందరం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఇది కేవలము ఏలియా గారి కుటుంబం కోసమే కాదు, మన కుటుంబాల్లో కూడా ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలున్నారు. వారందరి జీవితాలు దేవునికి ఎలా ఉన్నాయి అన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క సందర్భాలను గ్రంథం నుండి మనము ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఈరోజు నీ పుట్టుక దేవుణ్ణి మహిమపరుస్తుందా? ప్రాముఖ్యమైనటువంటి సందేశం. నీ పుట్టుక దేవుణ్ణి మహిమపరుస్తుందా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుందాం. ప్రాముఖ్యంగా తను ప్రశ్నించుకోవాలి ఈ రోజున నా పుట్టుక దేవుణ్ణి మహిమపరుస్తుందా? ఒకవేళ ఆన్సర్ లేదు అనుకోండి, ఆ పుట్టుకకు అర్థమే లేదు, ఆ పుట్టుకకు సార్థకత్వం లేదు, ఆ పుట్టుకను బట్టి దేవుడు సంతోషించడు. అయితే మనందరము కూడా ఈరోజు నా పుట్టుక, నీ పుట్టుక, తన పుట్టుక దేవుని మహిమపరుస్తుందో లేదో కొన్ని సందర్భాలు తెలియజేసినప్పుడు ఎవరికి వాళ్ళు అర్థమైపోద్ది. నా పుట్టుక అలా లేదు, లేదా నా పుట్టుక నిజంగా దేవుడు కోరుకున్నట్టే ఉంది అని కొంతమందికి, లేదు నిజంగా నా పుట్టుక అలా లేదు అని కొంతమందికి అనిపించవచ్చు. అలా అనిపించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ లేఖనాల వెలుగులో ఎవరు బ్రతుకులు వాళ్ళు పరీక్షించుకొని ఏది ఏమైనా నా పుట్టుక ఈరోజు విన్న మాటలు బట్టి ఆయన మాత్రమే మహిమపరచబడాలి అన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. అంతే, దేవుడు కోరుకుంది అదే. కాబట్టి ఈరోజు నీ పుట్టుక దేవుని మహిమపరుస్తుందా? ఎందుకు నీ పుట్టుక దేవుని మహిమపరచాలి? ఎందుకు నీ పుట్టుక దేవుని మహిమపరచాలి అని ప్రశ్న వస్తుంది. అంతే కదా. నీ పుట్టుక దేవుని మహిమపరుస్తుందా అంటే మీరు ప్రశ్న అడుగుతారు తిరిగి నాకు. ఎందుకు దేవుని మహిమపరచాలి అంటే కీర్తనల గ్రంథం 100వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనములో కీర్తనాకారుడు ఇలా రాయబడింది, ఇలా రాశారు ఆయన. చూడండి, 100వ కీర్తన 3వ వచనం చదువుతాను. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే. ఆ మాట చూసారమ్మా, మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఆయనే అన్నాడా, ఆయన కూడా అనుందా? అంటే వన్ అండ్ ఓన్లీ అని అర్థం అనమాట. వన్ అండ్ ఓన్లీ, ఆయన తప్ప ఇంకొకరు లేదు. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అన్నాడు. అంటే ఆయనే అన్నాడు గనుక ఇంకెవరూ లేరని అర్థం అవుతుంది. ఇప్పుడు నాకు నేనుగా ఈ లోకానికి వస్తాననుకుంటే నేను రాలేదు, అవునమ్మా? అంటే నేను పుట్టాలి అనుకుంటే నేను పుట్టలేదు. ఒకవేళ మా అమ్మా నాన్న నేను పుట్టాలనుకున్నారా? కాదు, వాళ్ళు కూడా కాదు. కొన్ని డాక్టర్ ఏమని అనుకున్నాడా నేను పుట్టాలని? కాదు. అంటే నేను కాదు, మా అమ్మా నాన్న కాదు, కనీసం ఆ ప్రాణం పోసి ఆ బిడ్డను బయటికి తీసిన డాక్టర్ కూడా కాదు. అంటే నేను పుట్టాలి అని ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. మొన్న ఒక రోజు సైన్స్ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను, మరి ఎంతమంది చూస్తారో. తండ్రి గర్భంలోంచి ఎన్నో కణాలు రిలీజ్ అవుతాయి. తండ్రిలోంచి ఎన్నో కణాలు బయటకు వస్తాయి. ఆ కణాలన్నీ వచ్చినా ఒకే ఒక కణం తల్లిలో ఉన్నటువంటి అండంతో కలుస్తుంది. ఒకే కణం కలుస్తుంది, ఆ కణమే నువ్వు. ఒకవేళ ఆ కణం కాకుండా తండ్రిలోంచి వచ్చే కోటాను కోట్ల కణాల్లో వేరో కణం గనక తల్లితో వెళ్ళి కలిస్తే ఈరోజు నేను ఉండను, తను ఉండదు, తను రాదు ఈరోజు బయటికి. వేరొక కణం అయితే వేరొక ఆకారం, వేరొక వ్యక్తి వస్తాడు బయటికి, వేరొకరు బయటకు వస్తారు. కానీ ఆ కణమే వెళ్ళాలా? ఈ కణమే వెళ్ళి ఆ తల్లిలో ఉన్న అండంతో కలిసింది, అప్పుడు ఒక పిండం ఏర్పడింది. ఆలోచించండి. నేను పుట్టాలి అనుకుంటే నేను పుట్టలేదు, మా తల్లిదండ్రులు అనుకుంటే పుట్టలేదు, ఎవరు అనుకున్నారు నీ గురించి? అంతే. ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా ఆయనే మనల్ని పుట్టించాను. అందుకే పాఠం చూడండి, నీ పుట్టుక దేవుణ్ణి మహిమపరుస్తుందా? ఎందుకు? ఈరోజు భూమి మీద నువ్వు ఉండడానికి కారణం ఆయన గనుక ఆయన అనుకున్నాడు కనుక ఈరోజు కీర్తి షారోన్ భూమి మీదకి వచ్చింది. ఆయన అనుకోకపోతే తను రాదు, వేరే వ్యక్తి బయటకు వచ్చేవాళ్ళు. అంటే నీ పుట్టుక ఎంత గొప్పదో ఆలోచించండి. ఎవరు పుట్టుక వాళ్ళు? నేను ఈరోజు భూమి మీద ఉన్నాను అంటే కారణం నువ్వయ్యా, అంతే. లేదంటే వేరే వ్యక్తి వచ్చేవాడు. అలా అనిపించినప్పుడల్లా ఈ భూమి మీద జీవించే జీవితం దేవుడు నాకు ఇచ్చాడు, ఇది ఆయన నాకు పెట్టిన భిక్ష, అలా అనుకోవాలి. ఆయన నాకు పెట్టిన భిక్ష, ఈ గొప్ప జీవితం ఇచ్చాడు, ఈ జీవితం ఆయనకే. ఎందుకు? ఆయనే మనలను పుట్టించెను. మనం ఎవరి వారము? ఆదివారం మాత్రమేనా?
అదొక మాట చెప్పాను. ఎవరు వారం వారం అని వచ్చింది. అక్కడ అన్నాడు చూసారా? మనము ఆయన వారము అని గ్యాప్ ఇచ్చాడు. ఆయన వారము. ఏ వారం? ఆదివారం మాత్రమే కొంతమంది. అంటే ఆదివారం మాత్రమే ఆయన వారు. మిగిలిన రోజులన్నీ అలా అన్నమాట. మనము ఆయన వారము. ఎప్పుడు కూడా ప్రతిరోజు నేను ఆయన వాడినే. ఆయన వారమే. ఆదివారం మాత్రమే కాదు. తలస్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని వచ్చి కూర్చొని ఆదివారం మిగతా వారాలు సోమవారం నుంచి శనివారం వరకు ఎవరి వారం? ఆయన వారమే అన్న ఆలోచనతో బ్రతకాలి. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించాను. కాబట్టి నా పుట్టుక ఖచ్చితంగా ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి. మొట్టమొదటిగా నీ పుట్టుకను బట్టి సంతోషమా అని అడిగాను ఇక్కడ ప్రశ్న. నీ పుట్టుకను బట్టి సంతోషమా అన్నాం. పాత నిబంధన కాలంలో పితరుల కాలంలో మనకు తెలుసు. మనకి యుగాలు ఎన్ని? 3. పితరుల కాలము లేదా పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగం. అంటే బైబిల్ గ్రంథాన్ని 66 పుస్తకాలను 3 భాగాలుగా 3 విభజన చేశారు గ్రంథకర్తలు. పితరుల కాలం ఉంది, ధర్మశాస్త్ర కాలం ఉంది, ఇప్పుడు మన కాలం అంటే క్రైస్తవ కాలం. ఇప్పుడు పితరుల కాలంలో మనందరికీ తెలుసు అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, నోవాహు వీళ్ళందరూ ఏమంటారు? పితరులు. ధర్మశాస్త్ర కాలం అంటే మోషే నుండి మొదలు. మోషే నుండి. కాబట్టి మోషే నుండి ఇదంతా ధర్మశాస్త్ర కాలం. అంటే ఇస్రాయిల్ ఉండే కాలాన్ని ఏమంటారు? ధర్మశాస్త్ర కాలం. కాబట్టి పితరుల కాలంలోని ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళు ఏం చేశారు తెలుసమ్మా? వాళ్ళ పుట్టుక దేవుని ఏడిపించింది. నిజం. వాళ్ళు పుట్టారు, కానీ పుట్టడం దేనికోసం పుట్టారట? దేవుణ్ణి ఏడిపించడానికి పుట్టారు. అది ఒక పుట్టుకేనా? నీ పుట్టుక దేవుడు ఏడాలా? అసలు నేను పుట్టించడమే దండగా అంటాను నేనైతే ఇస్రాయేల్ని కానీ పితరుల కాలంలో కొంతమందిని. పితరుల కాలంలో వారిని బట్టి దేవుడట ఎందుకురా వీళ్ళు పుట్టించని అనుకున్నాడట. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. యెహోవా అంటే ఎవరైనా మనిషా? ఆయన సంతాపం పొంది ఆయన హృదయంలో నొచ్చుకున్నాడట. ఒక మాట అంటే బయట ఎవరైనా ఒక సహోదరుడు ఏడుస్తాను ఇంటికి వచ్చి ఒక్కొక్కసారి బాధ కలుగుతుంటుంది మీకైనా నాకైనా. ఎందుకు ఏడుస్తా? ఎందుకు మనసులో బాధ అంటే పలానా వ్యక్తి ఇలా అన్నాడు, అందుకోసం నా హృదయం గాయపడింది, నేను ఏడుస్తున్నాను అంటాం. మరి దేవుడు నిన్ను పుట్టించినందుకు ఆయన ఏడాలా? నిన్ను పుట్టించినందుకు ఆయన సంతాపం పొంది హృదయంలో నొచ్చుకున్నాడట. ఇది ఎందుకు నేను చేశాను? నిజంగా పితరుల కాలంలో కూడా ఆ పుట్టుకను బట్టి పితరులు కూడా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే అరే నీకు జన్మిచ్చింది ఆయన, నీ పుట్టుక కారణం ఆయన. అలాంటి దేవుని మహిమపరచం పోయి వాళ్ళందరూ కూడా దేవుడట ఎందుకు చేశాను అనుకున్నాడు. చూడండి 6వ వచనం తర్వాత. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. ఏంటి? పుట్టించినందుకు దేవుడికి ఏం కలిగింది? అందుకే నీ పుట్టుకను బట్టి దేవునికి సంతోషమా సంతాపమా అని పాఠం. మరొక సందర్భం, నీ పుట్టుకను బట్టి దేవునికి సంతోషమా సంతాపమా? పితరుల కాలంలో దేవుడికి ఏం కలిగింది? సంతోషమా సంతాపం కలిగింది. ఈ చరిత్ర మన కళ్ళ ముందు దేవుడు ఎందుకు పెట్టాడు అంటే పితరుల కాలం చదువుతున్నప్పుడు అరే నువ్వు అలా బ్రతకద్దు నాకు నాకు అర్థమవుతుంటుంది. నువ్వు అలా బ్రతకద్దు. వాళ్ళ కళ్ళ ముందు మనకి ఎందుకు పెట్టాడు? చాలా మంది అంటారు పాత నిబంధన చదవకూడదండి. ఎందుకు చదవకూడదు? అర్థం కాలేదు నీకు ఎందుకు చదవాలో. కొత్త నిబంధన సంబంధం కదా మనం. కరెక్టే. క్రైస్తవ యుగంలో ఉన్నావు కదా, కరెక్టే. మరి పాత నిబంధన ఎందుకు అంటాడు? పాత నిబంధన చదివితే నీకు బుద్ధి వస్తుంది. ఎందుకు? వాళ్ళు ఎలా ప్రవర్తించారో నీకు తెలిస్తే నువ్వు అలా చేయకూడదని దేవుడు రాయించాడు. అందుకు నువ్వు చదవాలి క్రొత్త నిబంధన సంబంధిగా. వాళ్ళు ఏం చేశారో నీకు అర్థమైతే నువ్వు చేయకూడదని దేవుడు రాయించాడు. వాళ్ళు దేవుడికి ఏం పుట్టించారు? సంతాపం పుట్టించారు. అది నాకు అర్థమైనప్పుడు ఏమనిపించాలి? రా బాబు నన్ను పుట్టించినందుకు వాళ్ళు ఎలాగైతే దేవుడిని ఏడిపించారో నేను ఏడిపించకూడదు అన్న భావన నాకు రావాలి. పోనే పితరుల కాలం జరిగిపోయింది. తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర కాలంలో ఎవరున్నారు? ఇశ్రాయేలీలు. మోషే కాలంలో మోషే ద్వారా దేవుడు రాయించి ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేల్ చేతిలో పెట్టాడు. ఇశ్రాయేల్ చేతిలో పెడితే పితరుల కాలం తెలుసమ్మా వాళ్ళకి? ఇశ్రాయేల్కి తెలీదా? తెలుసు. తెలిసినా కూడా చదివారు. ఆహా పితరుల కాలంలో దేవుణ్ణి దుఃఖ పెట్టారా, సంతాప పెట్టారా, దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడా అని చదువుంటారు వీళ్ళు. చదివినా సరే 78వ కీర్తన 41వ వచనం చూడండి ఒకసారి. 78వ కీర్తన 41వ వచనం. 78:41. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి
సంతాపము కలిగించిరి. ఒకసారా, రెండు సార్లా అన్నాడా? మాటి మాటికి అన్నాడా? ఆ మాట అమ్మ మాట ఎప్పుడు వాడతారు? మాటి మాటికి అంటే ఒకసారి, రెండు సార్లా, ఎక్కువ సార్లా? అరే ఎందుకురా మాటి మాటికి అంటావు? మాటి మాటికి ఎందుకు అలా అడుగుతున్నావు? మాటి మాటికి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాం పిల్లల్ని. అంటే ఒకసారి కాదు, వాడు తరచుగా అలా ప్రతిసారి చేస్తుంటే ఆ మాట వస్తుంది. ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు జీవితంలో ఏం చేశారంటే, మాటి మాటికి ఇశ్రాయేలు దేవునికి ఏం కలిగించారు? సేమ్. ఇంక బుద్ధి ఏమొచ్చింది? నేను అలాగే అడుగుతాను. ఇంక బుద్ధి ఏమొచ్చింది ఇశ్రాయేలుకి? మీకు ముందున్న ఎవరున్నారు? పితరులు ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని మీరు చదివారు. గ్రంథంలో రాయించాడు దేవుడు. గ్రంథస్థం చేయించాడు. మరి అది చదువుతున్నప్పుడల్లా నీకేమనిపించాలి? వాళ్ళ పుట్టుక దేవునికి సంతాపం కలిగించింది. నా పుట్టుకైనా దేవునికి సంతోషం కలిగించాలి అనిపించాలి. లేదు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఏదైతే ఎదురు చూశాడో అది కూడా కలగలేదు. అందుకే ధర్మశాస్త్ర కాలంలో కూడా సంతాపమే కలిగించారు ఇశ్రాయేలీలు. చూసారా? ఇప్పుడు ఈ 2 సందర్భాలు బట్టి క్రైస్తవ కాలంలో, యుగంలో ఉన్న నాకేమనిపించాలి? నేను ఏడిపిస్తున్నాను ఇప్పటికి. కాదంటారా? సంఘానికి వచ్చిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది, ఎక్కువ శాతం ఈరోజు ఎలాగున్నారంటే, నీ వల్ల కూడా దేవునికి ఏడిపే. ఎందుకు? నిన్ను పుట్టించినందుకు నీ ప్రవర్తన, నీ జీవితం, నీ నడవడిక ప్రతీదీ కూడా కొన్ని సందర్భాల్లో మనం దేవునికి దుఃఖం కలిగిస్తాం. ఆలోచించండి ఒకసారి, గుండెల మీద చేసుకొని. పితరుల కాలంలో సంతాపం, ధర్మశాస్త్ర కాలంలో సంతాపం. ఈరోజు వాళ్ళిద్దరు చరిత్రలు చదివిన నాకేమనిపించాలంటే, కనీసం నా పుట్టుకైనా దేవునికి సంతోషం కలిగించాలి. ఈరోజు షారోన్ పుట్టుక దేవునికి సంతోషం కలిగించాలి. అలా అనుకోవాలి. అలా తీర్మానం చేసుకోవాలి. ఆ చరిత్రలు చదువుతున్నప్పుడు. నేను ఏడిపించాను అనుకున్న అర్థమే ఉంది చెప్పండి. ఇంకా నా పుట్టుక దేవుని ఏం మహిమపరుస్తుంది చెప్పండి? మహిమపరచదు. అసల ఎందుకు వీళ్ళు పితరుల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో దేవునికి సంతాపం కలిగించారంటే, గ్రంథంలో బుద్ధి లేదు అన్నాడు. అంటే బుద్ధి లేకపోవడం వల్ల పితరుల కాలంలో వాళ్ళు, ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళు దేవునికి ఏం కలిగించారు? సంతాపం. ఎందుకు బుద్ధి లేదు అంటే 119 కీర్తన. 119 కీర్తన. కీర్తనకారుడు ఒక మంచి మాట మనం ఎప్పుడు చదువుతాం ఈ మాట 73. 119, 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధివ్వయ్యా అన్నాడు. బుద్ధి. ఎందుకు? బుద్ధి లేకపోతేనే ఏ పని చేస్తాం. ఏమో బుద్ధి లేకపోతే ఇష్టానుసారంగా బ్రతుకుతారు. అరే నీకు బుద్ధి లేదా అని అడుగుతారు కొంతమంది. బుద్ధి ఉంటే ఆడిందికి ఇలా చేస్తాడు అంటది ఒక అమ్మ. ఏరా నీకు బుద్ధి లేదా? ఇలాంటి పనులు చేస్తావు అంటారు. అంటే బుద్ధి లేకపోవడం వల్ల ఈడు ఈ పని చేశాడు. మా గ్రంథములో జ్ఞానానికి, బుద్ధికి వ్యత్యాసం ఉంది. ఇంగ్లీష్ బైబిల్ చదివారు అనుకోండి మీరు. ఇంగ్లీష్ బైబిల్ చదివితే జ్ఞానాన్ని విజ్డమ్ అంటాడు. విజ్డమ్. బుద్ధిని అండర్స్టాండింగ్ అంటాడు. బైబిల్లో అలా. అంటే ఇక్కడ గ్రంథంలో చదువుతున్నప్పుడు తెలుగు బైబిల్లో మనకు ఎలా ఉంటుందంటే, జ్ఞానము, బుద్ధి ఒకేలా కనబడతాయి. కాదు. జ్ఞానము వేరు, బుద్ధి వేరు. జ్ఞానము వేరు, బుద్ధి వేరు. జ్ఞానాన్ని విజ్డమ్ అంటాడు. బుద్ధినేమో అండర్స్టాండింగ్ అంటాడు. చూడండి ఇక్కడ దేవుని యొక్క సంగతులు తెలిసినా కూడా పితరుల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో వారు ఎందుకు దేవునికి ఇలా కలిగించారంటే ఒకటే మాట, వారికి బుద్ధి లేదు. బుద్ధి లేనోడే దేవునికి దుఃఖం తెప్పిస్తాడు. ఈరోజు ఇంట్లో పిల్లలు చూడండి, చాలా మంది పిల్లలు తల్లికి, తండ్రికి దుఃఖం తెచ్చే పిల్లలు ఉంటారు. ఏడిపించే పిల్లలు ఉంటారు. తిరస్కరించే పిల్లలు ఉంటారు. ఇక్కడ ఒక మాట రాశాను నేను. దుఃఖము, తిరస్కారము, బాధ అన్నాము. ఎందుకు దుఃఖము, తిరస్కారము, బాధ అంటే ఏమి లేకపోవడం వల్ల? అంతే. చూడండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం. కొన్ని మాటలు చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? మొదటి వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును 2. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి. అంటే బుద్ధి లేకపోతే తల్లికి ఏమొస్తుంది? అంతే. బుద్ధి లేని కొడుకైనా, బుద్ధి లేని కూతురైనా ఆ తల్లి ఏడుస్తుంది. ఆ రోజు పాత నిబంధన కాలంలో దేవుడు ఎందుకు ఈ 2 కాలాల్లో దేవుడు సంతాపం కలిగిందంటే, పితరుల కాలంలో వాళ్ళకి బుద్ధి లేదు, ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళకి బుద్ధి లేదు. ఈ రోజు నేను కూడా దేవుని ఏడిపించాను అనుకో, నాకు కూడా ఏమీ లేదు. అంతే. డాష్ ఫిల్ చేసుకోవడమే. నాకు బుద్ధి లేకపోతే నేను దేవుని ఏడిపిస్తాను. ఇంట్లో చూడండి, బుద్ధి లేకపోవడం వల్ల తల్లికి ఏం పుట్టిస్తున్నాడు? దుఃఖం. ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఎంత బాధపడుతుంటుందో దుఃఖం. అదే సామెతల గ్రంథం 15:20 చూడండి. 15:20. సామెతలు 15:20. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. నీకేం తెలుసమ్మా అంటాడాడు. బాగా చదువుకున్నాడు కదా, పెద్దోడైపోయాడు. ఇప్పుడు నీకేం తెలుసు అని మాటకు వచ్చాడు. అంటే తల్లి, తండ్రి మాట తిరస్కరిస్తున్నాడు అంటే ఏమి లేదు?
బుద్ధి లేదని చెప్పాలి మనం ఖచ్చితంగా. బుద్ధి లేకపోతే తల్లికి దుఃఖం. బుద్ధి లేనివాడు తల్లిదండ్రులను ఏడిపిస్తూ, తిరస్కరిస్తూ ఉంటాడు. 17:25 సామెతలు 17:25. బుద్ధిహీనుడొక కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు కనిన దానికి అంటే అమ్మకి, ఆ తల్లికి ఏం కలుగజేశాడు? తండ్రికేమో దుఃఖం, తల్లికేమో బాధ. దీనంతటికి కారణం బుద్ధి లేనుడు. అంతే. బుద్ధి లేకపోతే దుఃఖం, తిరస్కారం, బాధ. ఎంత వేదన చూడండి. కొంతమంది తల్లులను చూస్తే చెప్తుంటారు. ఆడెంత చెప్పినా వింటలేకపోతే వీళ్ళు ఏడుస్తుంటారు. నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని సంతోషపెట్టేవాడు భూమి మీద తల్లిదండ్రులను కూడా సంతోషపెడతాడు. అందులో సందేహమే లేదు. దేవుని సంతోషపెట్టేవాడు భూమి మీద తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా సంతోషపెడతాడు. కాబట్టి ఎప్పుడు ఆయన్ని సంతోషపెట్టడానికి నువ్వు చూస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులను ఏం చేస్తాడో ఆ వ్యక్తి సంతోషపెడతాడు. ఈరోజు ఎప్పుడు కూడా అందుకే కదా ఈ భూమి మీద మనకి ఎఫెసీ 6:1 నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించుము అంటాడు దేవుడు. అది కోరుకున్నాడు. అది ఆజ్ఞ. అది ఆజ్ఞ. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటాడు దేవుడు. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించారో, సన్మానించారో అలాంటి వ్యక్తుల గురించి. ఇప్పుడు బుద్ధి లేకపోవడం వల్ల ఎంత బాధాకరమైన వేదన చూడండి తల్లికి. ఇంకొక మాట అంటాడు, బుద్ధి లేనోడట వృద్ధిలోకి రాడట. హోషేయ గ్రంథం 13:13 చూడండి. ఆ మాట కూడా హోషేయ 13:13లో ఇలా రాయబడి ఉంది. హోషేయ గ్రంథం 13:13 ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు. అంటే బుద్ధి లేనివాడికి ఏమైనా ఇందులోకి రాడు. వాటిలో డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి, అమ్మ, దేవుడు ఆయన చేతులతో నాకు ఒక రూపాన్ని ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీకంటూ ఒక అందమైన రూపాన్ని ఇచ్చాడు. నీ రూపం మరొకరికి లేదు. ఎవరి అందం వాళ్ళదే. నలుపు తెలుపు అని పక్కన పెడితే ఎవరి అందం వాళ్ళదే. నీకు ఒక రూపాన్ని ఇవ్వడానికి కారణం ఆయన చేతులతో చేసుకున్నాడు. అందుకే కీర్తనగాడు ఏం కోరుతున్నాడు చూడండి. నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకేమిమ్మన్నాడు? బుద్ధి. ఎందుకంటే నేను నీ చేతుల ద్వారా పుట్టాను. నీ చేతులతో నన్ను పుట్టించావు. ఒక మంచి రూపాన్ని ఇచ్చావు. ఈ రూపాన్ని ఇచ్చినందుకు ఖచ్చితంగా నేను నీ ఆజ్ఞలు నేర్చుకోవాలి. నీ ఆజ్ఞలు నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే వాడికి ఏం కలుగుతుందమ్మా? బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి నా తల్లిని ఏడిపించను, నా తండ్రిని ఏడిపించను. వాళ్ళు ఎప్పుడు ఏదైనా మాట చెప్తే నేను తిరస్కరించను. ఖచ్చితంగా భవిష్యత్తులో వృద్ధిలోకి వస్తావు నువ్వు. కానీ బుద్ధి లేకపోతే గ్రంథంలో లోకాసు వార్త 15 మీ అందరికీ తెలుసు. చిన్న కుమారుడు ఉన్నాడా? చిన్న కుమారుడు. అతనికి 2 కొడుకులు. నాన్న ఆస్తి ఇస్తావా చస్తావా అని అడుగుతున్నాడు. ఒక చిన్న కొడుకు వచ్చాడు. అరే అది కాదురా, మనందరం కలిసే ఉందాం నాన్న అంటున్నాడు. లేదు లేదు, ఖచ్చితంగా నేను వెళ్ళిపోవాలి, నా వాటా నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. లోకాసు వార్త. తండ్రి ఏం చేశాడమ్మా? అమ్మ, తండ్రికి సంతోషమా వేదన చెప్పండి ఆ సమయంలో. అరే అది కాదురా, నాతో ఉంటేనే బాగుంటుంది నాన్న అంటే వినలేదు. ఆస్తి రాస్తావా రాయవా? ఏం చేశాడు? రాసిస్తాడు. బయటికి వెళ్ళిపోయాడు. ఆస్తినేమో తగలెట్టేశాడు. తెలుసు మనందరికి దుర్వ్యాపారం చేశాడని రాస్తుంటుంది గ్రంథంలో. రకరకాలుగా తిరిగాడు, ఎంజాయ్ చేశాడు. ఆస్తి అంతా పోయింది. పందుల పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. ఆకలేస్తుంది, కరువు. ఆ పందుల పొట్టు తినడానికి సిద్ధపడినప్పుడు ఒక మంచి మాట రాశాడండి దేవుడు, రాయించాడు లోకా గారి ద్వారా. లోకా 15:17 చూడండి. 15:17 అయితే అంటే ముందు ఏం లేదు, అంతే. ముందు ఏమీ లేదు. వీడికి బుద్ధి లేకపోవడంలో తండ్రికి ఏం చేశాడు? ఏడిపించాడు. ఎంత బాధపడి ఉంటాడమ్మా? ఒక కొడుకు ఇంట్లోంచి విడిపోతున్నాడంటే, ఒక కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోతుందంటే ఆ తల్లికి తండ్రికి ఎంత వేదన. ఎంతగా చెప్పుంటారు, అరే వద్దురా 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 అని కాళ్ళ వేళ్ళ పడి ఉంటాడు. ఈరోజు మనం చదువుతున్నాం కానీ లిటరల్గా ఆ సీన్ ఒకసారి చూడండి. ఆస్తి రాయించుకుని తండ్రి ఆ కొడుకు వెళ్ళిపోతుంటే ఆ తండ్రి ఎంత వేదన పడి ఉంటాడో, ఎంత కన్నీరు కార్చుంటాడో మనకు తెలియట్లేదు, చదువుతున్నాం కాబట్టి. ఎంత వేదన పడి ఉంటాడో. కానీ 17వ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు అని వచ్చింది. మారాడు అంటే ఏమొచ్చింది? అది అంటే బుద్ధి లేకపోతే ఎవరినైనా ఏడిపిస్తామన్నమాట. అది దేవుణ్ణే కాదు, నాకు కళ్ళెదురుగా ఉన్న నా తల్లిదండ్రులను కూడా నేను ఏడిపిస్తాను. ఎప్పుడు? బుద్ధి లేకపోతే. అందుకే బుద్ధి రావాలి. నీ తల్లిదండ్రులకు నిజంగా బుద్ధి లేనటువంటి చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఎంత వేదన పడ్డాడు తండ్రి ఆయన వల్ల. పిల్లలందరూ అనుకోవాలి, ఇక్కడ యవనస్తులు చెప్తున్నాను నేను. కనీసం ఎప్పుడు మీ తల్లిదండ్రుల కన్నీరు నేల మీద పడకూడదు నిన్ను బట్టి. ఎందుకు అంటే తల్లి పడిన కష్టం 9 నెలలు ప్రసవ వేదన. ఎంత ప్రసవ వేదన 9 నెలలు. ఎన్నోసార్లు తల్లి గురించి ప్రసంగం, తండ్రి గురించి మాట్లాడావు.
ఆవిడేమో ప్రసవ దినాల కష్టం. నిన్ను పెంచి, పోషించి, సంరక్షించి, ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే నీ మట్టుకు నువ్వు ఎదిగిపోవేంటి? కాదే. ఆ తండ్రి పడిన కష్టం, ఆ తల్లి పడిన వేదన, ఆ 2 గుర్తుంటే నా తల్లి, తండ్రి వాళ్ళ యొక్క కన్నీరు భూమి మీద పడకూడదు. ఒకవేళ పడ్డానికి కారణం నువ్వైతే నీకు బుద్ధి లేదు. అది కొడుకైనా, కూతురైనా అంతే. అలాంటి పిల్లలుగా మనం ఉండకూడదు. ఇంక అలాంటి పిల్లల్ని చూసి భూమి మీద తల్లిదండ్రులనే ఇబ్బంది పెట్టి దుఃఖపెట్టేవాడు ఏం దేవుడు మహిమపరుస్తాడు? జీరో. అవకాశమే లేదు. భూమి మీద తల్లిదండ్రులను ఏడిపించేవాడు నీ పుట్టుక దేవునికి ఎప్పుడు ఎలా ఉండదు? మహిమపరంగా ఉండదు. అయితే బుద్ధి ఎలా వస్తుంది? బుద్ధి ఎలా వస్తుంది? చెప్పుకున్నాం. బుద్ధి అనేది వాక్యాన్ని బట్టని. చదువుదాం ఒక మాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథం బుద్ధి ఒక వ్యక్తిలోకి ఎలా వస్తుంది అంటే దానియేలు 9:13 వచనం చూడండి. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు. అంటే ఒక వ్యక్తిలోకి బుద్ధి ఎప్పుడు వస్తుంది? సత్యాన్ని అనుసరిస్తే. సత్యము అంటే యోహాను సువార్త 17:14 లేదా 17:17 నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యం అయితే ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో వాడికి ఏమొస్తుంది? అంతే అమ్మా. వాక్యాన్ని అనుసరించిన వాడికి ఏమొస్తుంది? బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి ఉన్నవాడికి ఎప్పుడు తల్లిదండ్రులను ఏడిపించడు. నీ బట్టి దేవుడికి సంతాపం కలగదు. బుద్ధి రావాలంటే నాకు వాక్యం తెలియాలి, నాకు వాక్యం రావాలి, నేను వాక్యం వినాలి, నేను వాక్యం నేర్చుకోవాలి. ఈరోజు సంఘానికి వచ్చినా కూడా తల్లిదండ్రులు ఏడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. పాటలు పాడుతారు, వాక్యం చదివేస్తూ ఉంటారు. అయినా తల్లిదండ్రులు తిరస్కరిస్తున్న వాళ్ళ ఇంటి దగ్గర ఎదురు సమాధానం చెప్పిన పిల్లలు ఉన్నారు. తల్లికి తండ్రికి దుఃఖం కలిగించిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చి అందరిలాగే పాటలు పాడేస్తుంటాం మనం. ఆలోచించండి. అది దేవునికి అంగీకారం అనుకుంటున్నారా? ఎప్పటికీ కాదు. ఏదో నువ్వు పాడుతున్నావు అంతే. మన బ్రతుకు ఎప్పుడు కూడా వాక్యాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా నీకు బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి దేవుణ్ణి మహిమపరుస్తుంది. భూమి మీద తల్లిదండ్రులకి గౌరవం ఇస్తావు. ఆ చూసిన దేవుడు నిజంగా నీ పుట్టుకను బట్టి దేవుడు ఆనందిస్తాడు. నెంబర్ 2, నీ తల్లిదండ్రులకి భూమి మీద ఉన్న తల్లిదండ్రులకి ఏం చేయాలట? ఆనందము, సంతోషము పెట్టాలి. అంటే తల్లిదండ్రులను సంతోషపెడితే ఈ భూమి మీద దేవుడు మహిమపరచబడతాడు. ఎందుకు? మొట్టమొదటిగా ఆయన పుట్టించాడు. కానీ ఆ పుట్టుకకు కారణం భూమి మీద ఇద్దరు. ఆ ఇద్దరే నీ తల్లి, నీ తండ్రి. అలాంటి కళ్ళ ముందు పెట్టినటువంటి వారిని మన జీవితంలో వాళ్ళని కనుక మనం ప్రేమగా వాళ్ళని సంతోషపెట్టగలిగితే నేను సక్సెస్ అయినట్టే ఒక కొడుకుగా, నేను సక్సెస్ అయినట్టే ఒక కూతురిగా. లేదంటే ఫెయిల్యూర్ జీరో అంటాను నేనైతే. జీరో. అఫ్ కోర్స్ నీకు ఎంత సంపాదన ఉండొచ్చు. కొడుకులు చాలా మంది కుమారులు సంపాదించవచ్చు లక్షలు, కానీ జీరో అంటాడు దేవుడు. నీ కళ్ళ ముందున్న తల్లిదండ్రులని నువ్వు సంతోషపెట్టలేని వాడివి నువ్వెంత సంపాదిస్తే ఎందుకు? నువ్వు నీ పుట్టుక నన్ను మహిమపరచట్లేదు అంటాడు ఖచ్చితంగా. చూసారా? కాబట్టి నీ తల్లిదండ్రులకు ఏం కలిగించాలి? ఆనందము, సంతోషం. బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నారు గ్రంథంలో. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన పుట్టుక ఎంత ధన్యకరం అంటే దేవుడే చెప్తాడు ఒక సాక్ష్యం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులు నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? దూత జకర్యాతో మాట్లాడుతున్నాడు. బాప్తిజం యోహాను తల్లిదండ్రుల పేర్లు జకర్యా, ఎలిజబెత్. ఇప్పుడు జకర్యాతో మాట్లాడుతున్నాడు. జకర్యా, నీకు పుట్టబోయే బిడ్డన్నాడు చూస్తావా? అక్కడి నుంచి చూడండి. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఆ పుట్టబోయే బిడ్డ వల్ల నీకేం కలుగుతుంది జకర్యా? నీకు ఆనందం, నీకు సంతోషం. ఆ మాట పుట్టలేదు ఇంకా పుడతాడు. పుట్టబోయే బిడ్డ కోసం దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు దూత ద్వారా. దేవుడు దేవదూత పుడతాడు మీ భార్య గర్భాన. ఆ పుట్టబోయే బిడ్డన్నాడు చూసావా? నీకు ఆనందం. మంచి కొడుకుని కన్నాము, మంచి కూతుర్ని కన్నాను, నీకు ఆ ఆనందం ఉంటుంది. ఎంత అమ్మ పుట్టక ముందు చెప్తున్నాడంటే ఎంత ఆనందం ఉంటుంది జకర్యాకి. అవునా?
ఎంత ఆనందంగా ఉంటుందో. తర్వాత ఏమన్నాడు? అతడు పుట్టినందున అనేకులు ఏంటి తల్లిదండ్రులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ వ్యక్తి వల్ల ఏం కలుగుతుంది? సంతోషమే. దుఃఖమైతే కాదు. చూసారా? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకే కాదు, బయట అనేకులు ఆయన చూసి ఆయన పుట్టినందుకు ఏమవుతారట? సంతోషం. నిజంగా గొప్ప పుట్టుక కదమ్మా! ఇక్కడ ఒకసారి నిన్ను పెట్టుకోండి. ఇక్కడ నన్ను పెట్టుకోండి. నన్ను నేను పెట్టుకుంటాను. మిమ్మల్ని మీరు పెట్టుకోండి ఒకసారి. బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టుక తల్లిదండ్రులకు సంతోషం, అనేకులకు సంతోషం. ఈరోజు నా పుట్టుక తల్లిదండ్రులు ఏడుస్తారు. అసలు ఇంకా అనేకుల గురించి చెప్పక్కర్లేదు. అందరూ ఏడుస్తారు. ఇలా ఉందా? ఇలా ఉందా? ఎందుకు అలా అనుకో మనం బాప్తిజం ఇచ్చి యోహాను గురించి చదువుతాం గానీ, అక్కడ నన్ను నేను పెట్టుకుంటాను ఎప్పుడు. నన్ను నేను పెట్టుకుంటాను. నా జీవితం అలా లేదు. తల్లిదండ్రులకి నా వల్ల వేదనే. తల్లిదండ్రులకి నా వల్ల దుఃఖమే. ఇంకా నా పక్కనున్న కనీసం ఇద్దరు ముగ్గురికైనా ఎప్పుడైనా నా వల్ల సరే పలానా వ్యక్తి వల్ల నేను సంతోషించానని అన్నారా? పలానా వ్యక్తి వల్ల ఏడిపించావా? ఎప్పుడు ఆలోచించాలి ఇలా. ఎందుకంటే ఆయన పుట్టుక నిజంగా తల్లిదండ్రులను సంతోషపెట్టిందట. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. 23, 25 రెడ్ అక్షరాలతో బాగా గట్టిగా దాన్ని గీస్తూ ఉండండి. 23, 25 నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు ఈ మాట. నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలమ్మా? సంతోషం. 2 నిన్ను కనిన తల్లి ఉంది చూసావా? ఆ తల్లి ఎప్పుడు ఏమవ్వాలి? ఆనందం. ఉందా? ఏడ్చిందా? ఆ కళ్ళంతా కూడా ఆ ఏడ్చి కొంతమంది తల్లులు ఏడుస్తూ ఉంటారు. ఆ తల్లి కళ్ళల్లో ఎప్పుడూ కన్నీరే. ఏమమ్మా ఏడుస్తున్నావు అంటే, ఇగో నా కొడుకు, ఇగో నా కూతురు. అలాంటి పరిస్థితి ఎప్పుడు అనకూడదు ఆ తల్లి నోటి వెంట. నా కుమారుడి వల్ల నా పరిస్థితి ఇలా అయింది. నా కూతురు వల్ల నేను ఇంత ఏడుస్తున్నాను. కానీ దేవుడు అన్నాడు, నిన్ను కనిన తల్లి ఎప్పుడు కూడా ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అలాంటి పిల్లలుగా మనం ఉండాలి ఈ భూమి మీద. అప్పుడు నిజంగా నీ పుట్టుకను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు ఇక్కడ పిల్లలు కడుపుకోతే దేవుడికి దుఃఖమే, దేవుడికి సంతాపమే. ఎంతమంది పిల్లలు చూడండి, మనస్ఫూర్తిగా ఆలోచించండి, మా అమ్మా నాన్నలు నిజంగా నా వాళ్ళు సంతోషిస్తున్నారా? ఎవరికి వాళ్ళు అర్థమైపోద్ది ఇక్కడ మనకి. ఎవరికి వాళ్ళు అర్థమవుతుంది. నా పుట్టుక నిజంగా కనీసం భూమి మీద నా తల్లిదండ్రులు ఆనందపడుతున్నానా? లేదు అంటే లిటరల్గా చెప్తున్నాను, నేను ఫెయిల్ అయిపోయాను. నేను ఫెయిల్. ఆ జీవితం దేవుడికి మహిమకరంగా ఉండదు. భూమి మీద వీళ్ళకి వీల్లేదు, తద్వారా దేవుడికి కూడా లేదనమాట. లేదు. అలాంటి ఆలోచన మనకి ఎప్పుడు రావాలి. అసలు ఎందుకు ఆనందము సంతోషము పెట్టలేకపోతున్న పిల్లలు అంటే, మరలా ఇక్కడ తల్లిదండ్రుల ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అది కూడా చెప్తాను. ఎందుకు తల్లిదండ్రుల ఫెయిల్యూర్ ఎలా జరుగుతుంది అంటే, ఆనందము సంతోషం కలగాలి అంటే ఆ పిల్లలకి ఏం అందించాలి? తల్లిగా తండ్రిగా దైవికమైన జ్ఞానం అందించాలి. అది కనుక దైవికమైన జ్ఞానం అందించడంలో నేను ఫెయిల్ అయితే, నా కొడుకు వల్ల నాకు ఏడిపే, నా కూతురు వల్ల నాకు ఏడిపే. అందులో సందేహమే లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. 2 తిమోతి 3వ అధ్యాయం చూడండి. తిమోతికి చిన్నప్పటి నుంచి తల్లి అయిన యునికి ఏం చేసిందంటే, ఈ విషయం తెలిసి నా కొడుకు నన్ను సంతోషపెట్టాలి అనుకుంది. అందుకోసం 2 తిమోతి 3, 14, 15 కలిపి ఉంటాయి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము అన్నాడు చూడండి. జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. ఎవరు? తిమోతి. తిమోతికి ఎప్పటి నుంచి తెలుసు? యవ్వనం నుంచి కాదు. బాల్యము నుండి తిమోతికి ప్రతిరోజు తల్లి చెప్తూనే ఉంది గైడెన్స్. వాక్యం నాన్న చదువు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. ప్రతిరోజు ఎప్పుడైతే అలా పెంచిందో దైవికమైన జ్ఞానంలో, తిమోతి వల్ల తల్లికి ఏం కలిగింది? సంతోషమే. తిమోతి తల్లిని ఎప్పుడు దుఃఖపెట్టలేదు. కారణం ఏంటంటే, తిమోతి కట్ట ఇంట్లోనే కాదు, 2 పట్టణాల్లో మంచి పేరుందట. అపోస్తల కార్యాల్లో ఉంటుంది 16వ అధ్యాయం 1వ వచనంలో. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనంలో లుస్త్రా, ఈకోనియా అనే 2 ప్రాంతాల్లో తిమోతికి ఏం పేరు ఉంది? ఏంటి 2 పట్టణాల్లో పేరుంది, ఇంట్లో ఉండదా? ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, కానీ పట్టణాల్లో 2 మంచి పట్టణాల్లో పేరుంది తిమోతికి. ఆయన ఎలాంటి వాడండి, తల్లి మాట చిన్నప్పటి నుంచి తల్లి దైవికమైన జ్ఞానంలో పెంచింది. అలా పెంచడం వల్ల ఆ పిల్లలు తల్లిదండ్రులకు ఏం కలిగిస్తారు? ఆనందము, సంతోషం. కొన్ని సందర్భాల్లో మనకు వాక్యం తెలియక మనం ఫెయిల్ అయితే, తెలియకపోవడం వల్ల తల్లిదండ్రులను ఎవరిని పెద్దోళ్ళు పాపం తెలియకపోవడం వల్ల అలా చేయలేకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమో ఎదిగిపోవచ్చు, ఇప్పుడు వాళ్ళ మాట వింటలేదు కొంతమంది.
కానీ ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మీరు పిల్లల్ని దైవికమైన జ్ఞానంలో పెంచితే వాళ్ళు రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత నీకు ఏడుపు ఉండదు, నీకు దుఃఖం ఉండదు, నీకు బాధ ఉండదు. అరే ఈడు నన్ను మాటకి ఎదురు సమాధానం చెప్తున్నాడని ఆలోచన ఉండదు. ఎలా చెప్పగలం? తిమోతిని బట్టి. బాల్యం నుండి యునికే తల్లి అలా పెంచింది. కాబట్టి ఆ తల్లికి ఆనందము, సంతోషమే. మరొక మాట చెప్పమంటారా? ఎప్పుడైతే దైవికమైన జ్ఞానంలో పెంచితే దేవుని యొక్క చల్లని చూపు నీ పిల్లల మీద ఉంటుందట. లూకాసు వార్త 2వ అధ్యాయం. అమ్మ ఇక్కడ ఎంతమంది తల్లులకి నా పిల్లల మీద దేవుని యొక్క చల్లని చూపు ఉండాలని ఎంతమందికి లేదు? అందరికీ ఉంది, అందరికీ ఉంటుంది. నా 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 కుమారుడి మీద, నా కూతురు మీద దేవుని చల్లని చూపు లేదా దేవుని దయ ఉండాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనములో ఇలా రాయబడి ఉంది చూడండి. లూకాసు వార్త 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండును, దేవుని దయ ఆయన మీద. దేవుని దయ ఆయన మీద ఎందుకుంది? బాలుడు దేంతో నిండుకున్నాడు? జ్ఞానముతో. ఎప్పుడైతే దైవికమైన జ్ఞానంలో పిల్లల్ని పెంచుతారో ఆటోమేటిక్గా నా కొడుకుని కాపాడండి, నా కూతుర్ని కాపాడండి నేను అడగక్కర్లే దేవుడికి. ఎందుకు? నేను కనుక దైవికమైన జ్ఞానంలో పెంచితే నా కొడుకు మీద దేవుని దయ ఉంటుంది, నా కూతురు మీద దేవుని దయ ఉంటుంది. అదే దేవుని దైవికమైన జ్ఞానంలో పెంచకపోతే రేపు పొద్దున్న నేను ఏడుస్తాను. అందుకే అనేక మంది తల్లులకి చెప్తుంటాను, ఇక్కడ చెల్లెళ్ళకి చెప్తుంటాను, అక్కలకి చెప్తుంటాను, అమ్మా చిన్నప్పుడే వదలకండి దయచేసి. ఒకప్పుడు వదిలేసి పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా బాల్యం నుండి అమ్మ పునాది ఎప్పుడు వేయాలి? కానీ యవ్వనంలో పునాది వేద్దాం అనుకుంటారు. యవ్వనంలో పునాది వేస్తే ఏముంది చెప్పండి? వాళ్ళు ఆల్రెడీ సగం స్టేజ్కి వచ్చేసారు. పునాది బాల్యంలోనే పడాలి. అలాగే అంటారు. పునాది ఎలా ఉండాలంటారు? మళ్ళా గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా ఉంటే పిల్లర్స్ అంత మీదకి ఎదుగుతాడు. ఒక ఉన్నతమైన వెళ్ళినా అది పడిపోదు. పునాది బాల్యంలోనే పడితే ఆడు యవ్వనం దాటుతాడు. ఇంకొకటి యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం. అంటే ఈ పిల్లర్ మీద ఇలా ఈ స్టేజ్లు ఉన్నాయి. ఇన్ని స్టేజ్లు ఉంటే పిల్లరు బాల్యంలో ఎంత బలంగా ఉంటే వాడు ఎదుగుతున్న కొలది అంత స్థిరంగా దేవునిలో ఉండగలడు. దేవుని యొక్క చల్లని చూపు మన పిల్లల మీద ఉంటుందని నా ఉద్దేశం. కాబట్టి దైవికమైన జ్ఞానంలో పిల్లల్ని పెంచాలి. నెంబర్ 3, నీ పుట్టుక దేవుని మహిమపరచాలి అంటే చూడండి ఈ మాట. నీ హస్తములు నాకేం చేసే? చదవండి. నాకు అవయవ నిర్మాణము చేసెను. అమ్మ అవయవాలన్నీ కూడా, శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయి? చాలా అవయవాలు ఉన్నాయి, ఎన్నో అవయవాలు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని. గుండె, జీర్ణాశయము, కాలేయము, రకరకాల ప్రేగులు, బయటికి కనబడకుండా లోపల ఉండేవి ఎన్నో ఉన్నాయి. దేని పని అది చేసేస్తుంది లోపల. అంతే కదమ్మా. ప్రతి అవయవం కూడా దేవుడు తన స్వహస్తాలతో రూపించినట్టుగా, నిర్మించినట్టుగా గ్రంథంలో రాయబడి ఉంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. చాలు తల్లి, చాలు. నీ హస్తములు నాకేం చేశాయి? అమ్మ ఏం చేశాయి? అవయవ నిర్మాణము చేశాయి. ఇప్పుడు నా ఒక్కడికైనా అందరికీనా? అందరికీ దేవుని హస్తాలు ఏం చేసినట్టు? అవయవ నిర్మాణం చేశాయి. ఇప్పుడు అవయవాలు చేసింది దేవుడైతే మనిషి పాపం చేసేది దేనితోనే? అవయవాలతోనే. ఈ కళ్ళు చూడమంటాయి, పాపాన్ని చూడమంటాయి, అటు ఇటు చూస్తుంటాడు దొంగ చూపులు. ఆ చెల్లిని, ఈ అక్కని, ఈ అన్నని రకరకాలుగా బయటికి వెళ్ళామంటే చూపులు మారిపోతాయి. అంటే కళ్ళు దేవుడు చేశాడు నాకు అర్థమైతే. ఆయన చేతులతో ఈ కళ్ళు చేశాడు, ఆయన చేతులతో ఈ చేతులు చేశాడు, ఆయన చేతులతో నా ప్రతి అవయవాన్ని చేసినప్పుడు ఇది దేవుని హస్తములతో చేయబడిన నీకు తెలిస్తే అసలు పాపం ఎలా చేయగలడమ్మా? మనిషి ఎలా చేయగలడు ఆలోచించండి. ఈరోజు అయినా సరే పాపం చేస్తున్నాడంటే నేను ఒకటే అంటాను, దేవుడు తన చేతులతో నీకు అవయవాలు చేశాడని నీకు గుర్తైనా ఉండాలి, లేదంటే గుర్తున్నా నువ్వు మర్చిపోయి ఉండాలి, వాత వేసిన మనస్సాక్షి అయి ఉండాలి. కానీ ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది, ఆయన చేతులతో హస్తాలతో అవయవాలు చేశాడంటే ఈ అవయవాలతో నేను పాపం చేస్తున్నానంటే నా పుట్టుక దేవుణ్ణి మహిమపరచదు. ఒకే ఒక మాటలో చెప్పచ్చు, నా పుట్టుక దేవుణ్ణి మహిమపరచదు. ఈ కళ్ళుతో నేను పాపం చేస్తే, ఈ కాళ్ళతో నేను పాపం అపవిత్రమైన స్థలాలకు ఈ కాళ్ళు వెళ్తే, దయచేసి ఆలోచించండి. అందుకే అవయవాలు దేవుని హస్తములతో చేశాడు కనుక శరీర అవయవాలను దేనికి అప్పగించకూడదు మనం? పాపానికి అప్పగించకూడదు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమ 6:12 ఇలా రాయబడి ఉంది. 6:12 రోమ. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు
పాపమును చూసారా, శరీరమందు పాపమును ఏలనీయకుడి అంటే శరీర అవయవాలతోనే మనిషి పాపం అనేది చేస్తాడు. అందులో సందేహం లేదు. ఏమో డౌట్ ఉందేమన్నా? ఒక వ్యక్తి పాపం చేసేది అవయవాలతోనే. అందుకే జాగ్రత్తగా ఈ అవయవాలు చూసినప్పుడల్లా ఈ మాట గుర్తుండాలి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం ఎప్పుడూ మర్చిపోకూడదు. హృదయ అంతరంగాలలో ముద్రించుకోవాలి. నీ హస్తాలే నాకు అవయవ నిర్మాణం చేసాయి కాబట్టి ఈ అవయవాలతో నేను ఎప్పుడూ పాపం చేయనయ్యా అని మీరు అనుకుంటే చాలు. అలా అనుకుని అలా చేయగలిగితే నీ పుట్టుక దేవుణ్ణి మహిమపరుస్తుంది. లేదు వింటామండి, అలా విన్న ప్రకారం ఎవరు బతికేస్తున్నారు అని అనకూడదు. ఎవడో బతకకపోతే నాకెందుకు, నేను బ్రతకాలనుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అంటే వాడికి వాక్యం అర్థం కాలేదు, అర్థమైనా అలా బ్రతకలేడు. ఎందుకంటే వాడికి అదే ఇష్టం కనుక. నిజంగా నా పుట్టుక దేవుని మహిమపరచాలని మనం అనుకుంటే, అవయవాలు చేసిన దేవుడు తన చేతులతో చేశాడు. అమ్మ ఆయన చూస్తాడా నువ్వు పాపం చేసినప్పుడు? చూడ్డా. యోసేపు పాపం చేయకుండా పరిగెత్తడం దేవుడికి తెలుసు. దావీదు పాపం చేయడానికి పరిగెత్తడం కూడా దేవుడికి తెలుసు. అంతేనా? యోసేపును ఒక ఆవిడ వచ్చింది, పోతీఫర్ భార్య. ఆయన వెనకతల పరిగెడుతుంటే ఆయనేమో పారిపోతున్నాడు. దావీదు గారే బత్షెబ వెనక పరిగెత్తాడు. ఈ పాపము దేవుడు చూస్తాడు, పాపం చేయకుండా పరిగెత్తినటువంటి యోసేపును దేవుడు చూస్తాడు. ఈరోజు నా అవయవాలతో పాపం చేస్తున్నా లేదో దేవుడు చూస్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు? ఈడు చేసినందుకు ఈడేం నన్ను మహింపరచబడుతున్నాడు, ఈమెమి నన్ను మహింపరుస్తుంది అనుకుంటాడు. ఎప్పుడు మన హృదయంలో దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రతి చోట ప్రతి స్థలంలో నిన్ను చూస్తున్నాడు గనుక ఎప్పుడు నీ అవయవాలతో పాపం చేయాలని సాహసించద్దు. చేశావు అంటే ఏ క్షణమైనా నీ పుట్టుక దేవుణ్ణి మహిమపరచదు. అక్కడే 13వ వచనం, రోమా 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి, అది అంటే అవయవాలు రెండిట్లకు వాడుతారు. ఒకరేమో నీతికి సాధనంగా వాడుతాడట, ఇంకోటేమో పాపం చేయడానికి దుర్నీతి సాధనాలు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనలో నా అవయవాలు దేవుని కోసం వాడుతున్నానా? చదివి చెప్పాను కదా, గ్రంథాన్ని చదివి కళ్ళు గుంతలు పడాలి. అంటే నీకు ఇచ్చిన కళ్ళు గ్రంథాన్ని చదువుతూ, ఎన్ని గంటలు చదువుతున్నాం మనం గ్రంథాన్ని? ఒక రోజులో ఎన్ని గంటలు చదువుతున్నాం గ్రంథాన్ని? ఎప్పుడైనా అనుకున్నారా? అంటే అవయవాలు నీతి సాధనాలు ఎలా వాడగలను అంటే చదవాలి, వినాలి. ఈ చెవులు అరిగిపోవాలి, దేవుని వాక్యం వింటూ అరిగిపోవాలి, గొంతుకు అరిగిపోవాలి, దేవుని వాక్యం చెప్తూ. అవయవాలు నువ్వు నాకు ఇచ్చావు, నీకోసం వాడాను, నీతి సాధనాలుగా వాడుతున్నానయ్యా. పాపానికైతే వాడుకున్నాను. అప్పుడు నిజంగా నీ అవయవాలు దేవుడికి మహిమకరంగా ఉంటాయి. మనందరి గురించి రాయబడిన మాట ఏంటంటే, మీరు విలువ పెట్టి మీ దేహముతో దేవుణ్ణి అంటాడు. 1 కొరింథీ 6:20లో ఉంటుంది. మీరు విలువ పెట్టి కొన్నారు. ఏ విలువ? బంగారమా? కాదే. డబ్బులా? కాదు. డబ్బులు కాదు, బంగారం కాదు, వెండి కాదు. దేంతో కొనుక్కున్నాడు? రక్తంతో కొన్నాడు. ఆ రక్తానికి విలువ ఉంది. ఆయన త్యాగానికి విలువ ఉందని నువ్వు నమ్మితే ఆయన కొన్నాడు. ఆ కొన్నదానికి నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా కొనుక్కున్న వ్యక్తి నా వల్ల ఉపయోగపడాలి. ఏ వ్యక్తి అయితే కొనుక్కున్నాడో, ఒక వస్తువు కొనుక్కుంటాం మనం, ఆ వస్తువు ఎవరికి ఉపయోగపడాలి? కొనుక్కున్నోడికి. ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు నాకు ఉపయోగపడాలి. ఇప్పుడు నిన్ను కూడా కొనుక్కున్నాడు, నన్ను కూడా కొనుక్కున్నాడు. ఈ విషయం మనకు అర్థమైతే, నన్ను ఎవరైతే కొనుక్కున్నారో ప్రభువు కొనుక్కున్నాడు అంటే ఆయన చెప్పినట్లు నేను బ్రతికితే ఆ కొనుక్కున్న దానికి అర్థం ఉంటుంది. నిజంగా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. ఎప్పుడు శరీరమందు పాపం అనేది రాకూడదు. ఒకవేళ ఆ పాపం అనేది ఇంకా అవయవాలతో నువ్వు చేస్తున్నావు అనుకో, భవిష్యత్తులో అయినా, యవ్వన కాలంలో ఉన్నారు పిల్లలు, యవ్వన కాలంలో ఉన్నాం కనుక మీ శరీరంతో పాపం కనుక చేస్తే నీ పుట్టుకను బట్టి దేవునికి ఏం కలగదు. ఎందుకు? ఆయన హస్తాలే నాకు అవయవ నిర్మాణము చేసి. చివరిగా, నీవెందుకు సృజింపబడ్డావు? అసలు మనం ఎందుకు దేవుడు సృజించాడు మనల్ని అంటే ఒక మాట చెప్పాడు, తన మహిమ నిమిత్తము అన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చివరిగా 2 మాటలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. తర్వాత నేనే అన్నాడా? మళ్ళీ నేను కూడా అన్నాడా? చూసారా ఆ మాటలు? చూసారా? ఆయనే అంటే ఒక్కడే.
నేనే అంటే ఆయన ఒక్కడే. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను. ఎందుకు కలుగు చేసావయ్యా? ఎందుకు పుట్టించావయ్యా? అంటే ప్రారంభంలో అన్నాడు, నా మహిమ నిమిత్తం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరే కాదు, భూమి మీద పుట్టబడిన ప్రతి వ్యక్తిని బట్టి దేవుడు ఏం కోరుతున్నాడు? మహిమపరచబడాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, అన్యులకు తెలియకపోవచ్చు. కానీ సృష్టించింది ఆయనే. ఆయన ఎందుకు సృజించాడు అంటే తన మహిమ నిమిత్తం మాత్రమే, కేవలము తన మహిమ కోసమే మనల్ని సృజించాడు. నా పుట్టుక దేవుని మహిమ కోసమై ఉండాలి. అలా లేదంటే నీ పుట్టుక దేవుణ్ణి ఎప్పుడు ఏం చేయదు? మహిమపరచదు. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. నీ పుట్టుక దేవుని మహిమపరచాలంటే మత్తయి సువార్త 5:16లో ఉన్న మాట చదువుకుందాం. చూడండి. మత్తయి సువార్త యేసు ప్రభువారు మాట్లాడుతున్న, నేరుగా ఇది ప్రభు అయిన యేసు మాట్లాడుతున్న మాట. మత్తయి 5:16 కాదమ్మా, 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు లోకంలో అందరూ నిన్ను చూస్తారు. అమ్మ చూస్తారో చూడరా? షారోను చూస్తారు, నన్ను చూస్తారు, మిమ్మల్ని చూస్తారు. ఇప్పుడు అందరూ నన్ను చూస్తారు. నేనేమో ఆదివారం వచ్చేసరికి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఆదివారమే కాదు, ప్రతిరోజు నేనేం పట్టుకెళ్ళిపోతున్నాను బయటికి? ఇలా వెళ్ళిపోతుంటాను బయటికి. వెళ్తున్నాను, వస్తున్నాను. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే భార్యాభర్తలు గొడవలాడుకుంటున్నాం. బూతులు అనుకోండి. ఏంట్రా బయటికి వెళ్ళినప్పుడేమో బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు, లోపల అలా తలుపేసినట్టు సౌండ్లు, అసభ్యకరమైన పదజాలాలు, తిట్టుకోవడం, దూషించుకోవడం. ఇదా క్రైస్తవ జీవితం అంటే? లోకంలో ఉన్నవాడిని చూసినప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందున్న తండ్రి ఏమవ్వాలి? మహిమపరచ. ఎందుకంటే ఆయన మహిమ నిమిత్తమే నేను పుట్టాను. మరి అలాంటప్పుడు నా సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలే. ఏంటవి? నీ ప్రవర్తన, నీ మాటలు, నీ నడక, నీ నడత అన్నీ కూడా బాగుండాలి. అసలు క్రైస్తవుని ఏమంటారంటే వాకింగ్ బైబిల్ అంటారంట. నడిచే ఒక గ్రంథంగా, ఒక పుస్తకంగా మనం చూడాలి. అంటే పట్టుకోవడం కాదు, నా బ్రతుకు కూడా ఇలా ఉండాలి. అసలు దీన్ని పట్టుకోవడానికి నాకు అర్హత లేదు. పట్టుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే ఈ గ్రంథానికి ఉన్న పేరు చూసారు ఎప్పుడైనా? మాటలోనే ఉందండి. అసలు పట్టుకోవడానికి అర్హత లేదు, కానీ పట్టుకునే అవకాశం దేవుడిచ్చాడు. అంటే ఒకవేళ పాపం చేసి ఈ గ్రంథాన్ని పట్టుకుంటే ఇంకేముందో చెప్పండి. నా గురించి ఒక సాక్ష్యం లేకుండా, అరే వాడు బ్రతుకు అన్నాడు అనుకోండి, ఈ గ్రంథాన్ని పట్టుకుని బయట మాత్రం తిరిగేస్తుంటే ఇంక ఉపయోగం ఏముంది చెప్పండి? ఆయన మహిమపరచబడతాడమ్మా? నన్ను బట్టి ఒకటి నమ్ముకోవాలి, నన్ను బట్టి ఇక్కడికి రావాలి ఒకళ్ళు. అలాంటిదైతే క్రైస్తవం బాగుంది. దేవుడు మహింపరచబడతాడు. అందుకే రోమాపత్రికలు 2:24లో ఒక మాట ఉంటుంది. రోమా 2:24లో, నిన్ను బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. అది ఇంకంత ఘోరమో తెలుసమ్మా. నన్ను బట్టి ఎప్పుడు దేవుని నామం ఏమవ్వకూడదు? దాని బదులు నేను దేవుని నమ్ముకోకుండా మానేసి లోకంలో తిరగడం మంచిది. అలా అనుకోలేదు. దాని బదులు ఇక్కడికి వచ్చి ఇంత చేసి ఇంత ప్రయాస వేస్ట్. దాని బదులు లోకంలో ఉండడం మంచిది. లోకంలో ఉండడం మంచిది. ఎందుకంటే ఇది పట్టుకుని ఆయన నామం నన్ను బట్టి దూషించబడకూడదు. కాబట్టి నీవెందుకు సృజింపబడ్డావు అంటే ఆయన మహిమ కోసమే. ఆయన మహిమ నిమిత్తము సృజింపబడ్డానని నీకు అర్థమైతే లోకంలో నీ ప్రవర్తన చూస్తారు. చూడండి, ఎక్కువ శాతం అన్యుల్ని చూడరు. మీరు ఎప్పుడైనా గమనించారు బ్రదర్? ఎప్పుడైనా చిన్న తప్పు జరిగింది అనుకోండి. నేను రీసెంట్గా 2-3 సందర్భాల్లో తప్పు వాళ్ళు చేశారు, క్రైస్తవులు చేశారు, ఇద్దరూ చేశారు. చేసినప్పుడు ఏమంటారంటే వాళ్ళని వదిలేశారు. మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. అంటే ఎప్పుడు కూడా చూడండి, దేవుడి కోసం ఎంత బేగా మాట్లాడతారో. అందుకే అంటున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా నా ప్రవర్తన, నా మాట, నా నడవడిక, నా నడత అందరూ అబ్జర్వ్ చేస్తారు. మనల్నే చూస్తారు. వాళ్ళు తప్పు చేసినా పెద్ద కనబడదు. మీరు దేవుడిని నమ్ముకున్నారంటారు, ఇలా ఇలా ఎలా చేయగలిగారు, ఇలా ఎలా మాట్లాడతారు? తప్పు కదా. ఆడు చెప్తుంటాడు మనకి. ఆడు చెప్పడం కాదు, నేనే నా జీవితం ద్వారా ఎదుటివాడికి తెలియపరచాలి. అప్పుడు దేవుడు ఏమవుతాడు? మహిమపరచబడు. అందుకే చివరిగా 2 ప్రశ్నలు రాశాను అక్కడ. నీ పుట్టుక అలా ఉండాలి, నిజముగా మన పుట్టుక దేవుని కోరుకున్నట్టు ఉందా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుందాం నిజంగా. కాబట్టి నీ పుట్టుక దేవుణ్ణి మహిమపరుస్తుందా? ఒక్కసారి ఇవి మరలా చూడండి. ఎలాగా రికార్డింగ్ అవుతుంది, యూట్యూబ్లో పెడతారు బ్రదరు. ఒక్కసారి మరలా మన పుట్టుక ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుందాం అందరం. నా పుట్టుక పితరుల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో దేవుడు వారిని బట్టి ఏడ్చాడు, సంతాపపడ్డాడు. దయచేసి అమ్మా, నువ్వు ఎలాగా ఖచ్చితంగా తల్లిదండ్రులు నేను అద్భుతంగా పెంచుతారు. కాబట్టి నీ పుట్టుక భవిష్యత్తులో కూడా దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా ఉండాలి. అందుకోసం ఈ మాటలు. 2, నీ తల్లిదండ్రులను ఎప్పుడు
భూమి మీద బ్రతుకుతున్నంత కాలం ఏం చేయాలి నువ్వు? ఆనందము, సంతోషమే. కనీసం తండ్రి నుంచి గాని, తల్లి నుంచి గాని కన్నీరు బొట్టు నీ వల్ల కింద పడకూడదు. దానికి కారణం నువ్వు కాకూడదు. ఏదో బాధలో ఏడ్చారంటే వేరే. కానీ నా వల్ల మా అమ్మ ఏడ్చింది, నా వల్ల మా నాన్న ఏడ్చాడంటే నేను ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు యోహాను పుట్టుక ఎంత గొప్ప పుట్టుక చూడండి. పుట్టలేక ముందే దేవుడు చెప్తున్నాడు, ఇతను అనేక మందిని సంతోషపెడతాడన్నాడు. ఇతని పుట్టుక తల్లిదండ్రులుగా మీకే కాదు, అనేక లోకంలో వాళ్ళు సంతోషపడతారు ఆ వ్యక్తి పుట్టినందుకు. నిజంగా ఎంత గొప్ప అనుభవం. చేతులతో అవయవాలు చేశాడు, ఆయన చేతులతో చేశాడు. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఆయన చేతులతోనే నా గుండె చేశాడు, ఆయన చేతులతోనే నా కళ్ళు చేశాడు. ఈ కళ్ళు పాపం చేస్తే, ఈ అవయవాలతో పాపం చేస్తే నా వల్ల దేవుడు మహిమపరచబడే అవకాశమే లేదు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎప్పుడు అవయవాలతో పాపం చేయరు ఎవరు. చేస్తున్నాడంటే వాడు బుద్ధి లేనుడు అయి ఉండాలి, అంతే. పాఠం అదే కదా, బుద్ధి లేనుడు అయి ఉండాలి. అలాంటి వారిగా మనం ఉండకూడదు, దేవునికి అలా కనబడకూడదు. చివరిగా మనము అందరము దేవుని మహిమ కోసమే ఈరోజు భూమి మీద సృజింపబడ్డాం. కాబట్టి మన ప్రవర్తన ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటారు. మనం అనుకుంటే ఎవరు చూడరు అనుకుంటున్నారు, కాదు కాదు, మనల్ని అందరూ చూస్తారు. చూసినప్పుడైనా నా ప్రవర్తన మహిమకరంగా ఉండాలి. మనుషులు చూసినప్పుడు మన వెలుగు ప్రకాశింపాలండి. వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? కాబట్టి నీ జీవితమే ఎదుటివాడికి ప్రకాశవంతంగా జరగాలి. అరే ఆ అక్కలా ఉండాలిరా, అరే ఆ అన్నలా ఉండాలిరా అని నీ గురించి అనుకోవాలి. ఆ చెల్లిలాగా ఉండాలిరా, నేను ఎంత గొప్పగా దేవుని కోసం బ్రతుకుతున్నారా, అలా నీ గురించి అనుకుంటే సక్సెస్, మన విజయం పొందుకున్నాం. దేవుడు కోరుకున్నట్టుగా దేవుని మహిమపరిచే జీవితం నీలో ఉంది అని అర్థమవుతుంది. అలాంటి వారిగా మనం బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ